హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 68వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగతి సంయమి యస్యాం జాగతి భూతాని సా నిశా పశ్యతో మునే. నిత్యజ్ఞాన స్వరూప పరమాత్మానందము ప్రాప్తి యందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉండెను. అది ఇతర ప్రాణులన్నింటికి రాతితో సమానము. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికే ప్రాకులాడుచు ప్రాణులన్నయో మేల్కొని ఉండెను. అది పరమాత్మతత్వము నిరిగిన మునికి అనగా మరణశీలునకు రాతితో సమానము. అంటే ఇక్కడ జ్ఞానికి అజ్ఞానికి చెప్తున్నారు. జ్ఞాని మేల్కొనేటప్పుడు అజ్ఞానులు నిద్రావస్థలో ఉంటారు. నిద్రావస్థలో ఉండేటప్పుడు జ్ఞాని మేల్కొంటాడు. అంటే ఇంద్రియాలు నిగ్రహించేటువంటి వాడు జ్ఞాని. ఇంద్రియాలు నిగ్రహించని, ఇంద్రియాలేంటో తెలియదు, మనసు అంటే ఏంటో తెలియదు, నిగ్రహ శక్తి ఏంటో కొంతమంది తెలియదు, ఈ వ్యవహారం అంటే ఏంటో కొంతమందికి తెలియదు. అటువంటి విషయాలందరూ కూడా నిద్రావస్థలో ఉన్నారంటారు. ఈ ప్రపంచం ఏమిటి, నిత్యానిత్య వస్తు వివేకమైన కూడా జ్ఞాని తెలుస్తుంది. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఈ ఆత్మ శాశ్వతము, ఈ దృశ్యము నశ్యము అనే భావన జ్ఞాని కలుగుతుంది. అటువంటి విషయాలు కూడా ప్రజలకి నిద్రావస్థలో ఉన్నారని అంటాం. ఆ విధంగా నిద్రావస్థలో ఉన్నటువంటి ప్రజల్ని ఈయన మేల్కొని ఉంటాడు. అంటే ఇంద్రియ నిగ్రహం చేసిన వాడికి జ్ఞానం కలుగుతుంది. ఈ శబ్దస్పర్శాదులో మనం మునిగిపోయి ఈ సుఖదుఖాలు మనం అనుభవిస్తూ ఉంటాం, కష్టాలు సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. మనకి పగలు అని ఆ విధంగా చెప్తున్నారు. అవి ఎప్పుడైతే మనం మనం అనుసరిస్తుంటామో జ్ఞానికి అది నిద్ర. నిద్ర అంటే రాత్రి అంటే ఎటువంటి దృష్టి వానికి కలిగి ఉండదు. జ్ఞాని తిరుగుతుంటాడు, సమాజంలో ఉంటాడు, అందరితో మాట్లాడుతుంటాడు, కానీ ఆయన మనసు మాత్రము అంతర్దృష్టిలో ఉంటుంది, పరమాత్మ దృష్టిలో ఉంటుంది. జ్ఞానికి ప్రపంచ దృష్టి ఉంటుంది అజ్ఞానికి. ఇది నిజమనుకొని మనం భ్రమిస్తూ ఇవన్నీ ఈ విధంగా కర్మలు చేస్తూ ఉంటూ సుఖదుఖ అనుభవిస్తాడు అజ్ఞాని. జ్ఞాని అన్నీ తెలుసుకొని ఇది శాశ్వతం కాదు, ఇది నిత్యము కాదు, దీనికి దూరంగా ఉండాలి, దీనికి మనం అంటకూడదు అనే భావంతో ఉంటాడు జ్ఞాని. జ్ఞానికి అజ్ఞాని గురించి ఇక్కడ స్వామి తెలియజేశారు. మనం జ్ఞానంతో ఉన్నామా అజ్ఞానంతో ఉన్నామన్న విషయం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసి సాధన చేసి ఇంద్రియాలు నిగ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం నమో నారాయణాయ.